దేనికి ప్రతిస్పందనగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించబడింది అని అంటున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? క్యాబినెట్ మిషన్ ప్లాన్, క్రిప్స్ మిషన్, సైమన్ కమిషన్ రిపోర్ట్ అండ్ ఫోర్త్ ఈజ్ వేవెల్ ప్లాన్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? క్రిప్స్ మిషన్. అసలు ఈ క్రిప్స్ మిషన్ ఏంటి? దీనికి ప్రతిస్పందనగా మనం క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎందుకు స్టార్ట్ చేసామో చూద్దాం. ఈ క్రిప్స్ మిషన్ అనేది మనకి మార్చ్ 1942లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఒక అఫీషియల్ని, ఆ అఫీషియల్ ఎవరు? సర్ స్టాఫర్డ్ క్రిప్స్. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ని ఇండియాకి పంపిస్తారనమాట టు నెగోషియేట్ అబౌట్ ద వరల్డ్ వార్ II. సో ఈ బ్రిటిషర్స్ ఏదైతే వరల్డ్ వార్ II చేస్తున్నారో ఆ వరల్డ్ వార్ IIలో మన ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ కోసం ఈ బ్రిటిష్ పీపుల్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ని పంపిస్తారనమాట. ఏమంటారు? వార్ అయిపోయిన తర్వాత మేము మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని అంటారు. వరల్డ్ వార్ II అయిపోయిన తర్వాత ఇండియన్ పీపుల్కి అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్కి మేము డొమినియన్ స్టేటస్ ఇస్తామంటారు. ఈ డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి? కంప్లీట్గా మనకే రూల్ లేకుండా ఒక మొనార్క్ రూల్ ఉంటుందన్నమాట. అంటే ఈ ఇండియా ఏదైతే ఉందో అది బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, కానీ సమ్ పార్ట్ ఆర్ సమ్ రూల్ ఈజ్ డన్ బై దిస్ ఇండియన్ పీపుల్. కానీ ఇండియన్స్కి అది నచ్చదు. మన ఇండియన్ నేషనలిస్ట్కి ఈ పోస్ట్ డొమినియన్ స్టేటస్ వద్దు, మాకు కంప్లీట్గా సెల్ఫ్ రూల్ కావాలి అంటారు. ఏంటి ఈ సెల్ఫ్ రూల్? వీ వాంట్ ఇండిపెండెన్స్, మాకు ఈ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కావాలి అంటారు. సో దానికోసం 8 ఆగస్టు 1942 రోజు ముంబైలో మహాత్మా గాంధీ గారు ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో ఈ వరల్డ్ వార్ IIలో ఏదైతే వీళ్ళు సపోర్ట్ తీసుకొని వెన్నుపోటు పొడుస్తారో దానికి అగేన్స్ట్గా క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేసి భారత్ చోడో ఆందోళన్, క్విట్ ఇండియా, ఆల్ ద బ్రిటిషర్స్ లీవ్ అవర్ ఇండియా అండ్ లెట్ us రూల్ అవర్ ఓన్ కంట్రీ అనమాట. దీనికి గాంధీ గారు ఇచ్చే స్లోగన్ ఏంటి? డూ ఆర్ డై. సో డూ ఆర్ డై అనే స్లోగన్తో ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ని స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ చేస్తున్నప్పుడు ఆల్ ద ఇండియన్ నేషనలిస్ట్ అండ్ చాలా ఫేమస్ పీపుల్ అందరినీ అరెస్ట్ చేస్తారు. గాంధీ గారిని, నెహ్రూ గారిని అండ్ చాలా మందిని అరెస్ట్ చేస్తారనమాట. కానీ అరుణా అసఫ్ అలీ ఎవరైతే ఉన్నారో ఈమెని మనం గ్రాండ్ ఓల్డ్ లేడీ అని కూడా పిలుస్తాము. ఈ పర్సన్ అరుణా అసఫ్ అలీ ఏం చేస్తుంది అంటే 9th ఆగస్టు 1942 రోజు ఆమె ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదాన్, సో అక్కడ మన నేషనల్ ఫ్లాగ్ ఎగరేస్తుంది అనమాట. సో అప్పటి నుంచి ఈ ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదాన్ని ఆగస్ట్ క్రాంతి మైదాన్ అని కూడా పిలుస్తారు. ఎందుకు ఆగస్ట్ క్రాంతి మైదాన్ అని పిలుస్తారు అంటే దిస్ క్విట్ ఇండియా మూవ్మెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్విట్ ఇండియా మూవ్మెంట్. అసలు క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎందుకు వచ్చింది, క్రిప్స్ మిషన్ ఏంటి, క్రిప్స్ మిషన్కి అగెయిన్స్ట్గా దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ మన గాంధీ గారు క్విట్ ఇండియా మూవ్మెంట్ని ఎలా తీసుకొచ్చారు. సో దిస్ ఈజ్ దట్.